ఇంద్రవెల్లిలో ఆత్మీయ సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మా మహిళలు, మా తెలంగాణ మహిళలందరికీ, మా ఇక్కడ ఉన్న మహిళలందరికీ, పెద్దలకి నా యొక్క ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. మీరు చెప్పేది ఫ్రీ బస్ గురించి చెప్పలేను. చివరికి 6,000 ఎట్లా మిగిలినాయి అనేది, ఆ 4,000 ఇప్పుడు ఆమె మాటే చాలా గట్టిగా ఉంటుంది, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. కానీ ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి ఆనాడు, కనీసం వర్షం వస్తే లేదు, ఎండకి ఎండే పరిస్థితి. కానీ ఇప్పుడు పక్కా ఇందిరమ్మ ఇల్లు, సొంత దుకాణం, గేదెలు, 3 బిడ్డలు, ఉన్నత చదువులు చదివించింది. లీడర్షిప్కి ఆమె ప్రతీక. ఆమె మన సిరిసిన్న గ్రామం, చెలిమెల మండలం సుమిత్ర గారు. అందరికీ రామ్ రామ్, అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ వేదిక మీద అలంకరించిన మన ముఖ్యమంత్రి గారికి, అలాగే మా సీతక్క గారికి, ఇక్కడ ఉన్న అందరు పెద్దలకు, నాతోటి వచ్చిన అక్క చెల్లెళ్ళకు, మహిళలకు నా ఉదోపరికంగా నమస్కారాలు. నా పేరు సుమిత్ర, బేలా మండల్ సిరిసన గ్రామం మాది. నేను అప్పుడు ఒక పేద కుటుంబాలకు వచ్చిన అమ్మ. పేద కుటుంబాల వాళ్ళు పేద కుటుంబాల వాళ్ళనే పెళ్లి చేస్తారు. కానీ పేద కుటుంబం నుంచి బయట వెళ్ళాలంటే అది చాలా కష్టం. నేను 1998లో ఒక డోక్రా మహిళలని ఇంద్రమ్మ అప్పుడు గ్రూప్లు తీసినప్పుడు గ్రూప్లో చేరుకున్నా. నేను గ్రూప్లో ఎట్లా అంటే, నాకు ఒక పూట మేము రజకులం, 4 ఇండ్లు ఇల్లు ఉతకాల, తిండి అడుకొని తినాల. అక్కడ గుడిసె లేకున్నా కూడా వేరే గుడిసెలో పండుకొని మేము కాలం తీసిన కాలాలు కూడా ఉంది. ఎందుకంటే మాకు బయట ప్రపంచం తెలియదు. మరి ఆ ఆలోచనతోని ఒక 10 మందితోని కలిసి కూర్చొని, అక్క మనం ఎట్లా చేయాలా, ఏదో ఒకటి ఆలోచన చేస్తే కదా మన బతుకులు మన పేదరికంలోకి వెళ్ళి బయట అనే ఒక గ్రూప్ని తయారు చేసిన. నేను ఒక్కొక్క రూపాయతోని 30 రూపాయలతోని గ్రూప్ తయారు చేసిన. ఆ గ్రూప్లో, నా గ్రూప్లని బట్టి అన్ని 8 గ్రూపులు, నా విలేజ్లో 8 గ్రూపులు తయారు చేసిన. నేను ఆ 8 గ్రూపులతోని నేను ఒక వివోని తయారు చేసిన. 2002లో వివోని తయారు చేసి ఆ గ్రూప్లో నా ఎస్ఎస్జీలో అభ్యుదయ ఎస్ఎస్జీ నాది. అభ్యుదయ ఎస్ఎస్జీలో కూడా నాకు అధ్యక్షురాలుగా ఎన్నుకున్నాను. అక్కడనే వివోలో కూడా నాకు అధ్యక్షురాలు, పద్మావతి మండల సమాఖ్య బేలాలో కూడా నాకు అధ్యక్షురాలుగా ఎన్నుకున్నాను. అక్కడి నుంచి నా విలేజ్లో ఏమేం చేస్తే మేము బాగుపడతామని ఆలోచనతోని అందరు కలిసి బ్యాంకులో ఒక రుణాలు తీసుకొని, మా చిన్న చిన్న అప్పులు తీసుకొని మేము ఒక 10 మంది 10 తీర్ల ఒక పనిని కల్పించిన. చిన్న దుకాణము, గుళ్ళలు అల్లడము, కిరాణా షాపు, మేము ఐరన్ అంటే రజకులు ఐరన్ చేసుడు అట్లాంటి తయారు చేసినాం. అట్లాంటి అప్పుడు నాకు చిన్న చిన్న అందులోకెళ్ళి ఆదాయం వచ్చుడు స్టార్ట్ అయింది. ఆదాయం ఉంటేనే మనిషికి కొంచెం విలువ ఉంటుంది. ఆదాయం లేకపోతే ఆడదానికి విలువ ఉండేదే కాదు. అప్పట్లో మాకు ఇప్పుడు విలువ వచ్చిందంటే కనీసము మా చిన్న సంఘము వారనే మా అక్కలు నిలబడుతున్నారంటే, మా అక్కలు ఒకప్పుడు వంట దానకే వంట దానము అదే మీకు అంకితం అన్నలు.